ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ అన్న, సింధూరంతో అష్టోత్తరం అన్న, అభిషేకం అన్న చాలా ఇష్టం అండి. కాబట్టి మరి ఆంజనేయ స్వామి వారి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి పూజలో ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమేమి కావాలనే విషయం తెలుసుకున్నట్లయితే పూజకి అన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. మీలో ఎవరైనా సరే ఆంజనేయ స్వామి వారికి బట్టలు పెడదాం అనుకుంటే మాత్రం ఇలా స్టిచ్చింగ్ చేసినవి మనకి ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. చాలా రీజనబుల్ ప్రైజెస్కే. ఇలా కుట్టిన బట్టలు కొనాలి అంటే ఎంత సైజులో ఉన్న విగ్రహానికి సరిపోతాయని మీలో చాలామంది సందేహం రావచ్చు. మీరు ఏ గుడిలో దేవతా విగ్రహాలకి ఇలా బట్టలు ఇద్దాం అనుకుంటున్నారో ఆ గుడిలో గురువుగారిని ఒకసారి కనుక్కోండి విగ్రహం సైజు ఎంత ఉందనే విషయాన్ని. అప్పుడు ఆ సైజు తగ్గట్టుగా మీరు బట్టలు అనేది కొనవచ్చు. ఇలా స్టిచ్చింగ్ చేసినవే కాకుండా మనకి పంచి లాంటివి కూడా అవైలబుల్గా దొరుకుతాయండి. కాబట్టి పంచి కన్నా ఇలా స్టిచ్చింగ్ చేసినవి అయితే స్వామివారికి అలంకరణ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఇక్కడ ప్రైస్ చూపిస్తున్నాను చూడండి. 196 రూపాయలు, 196 రూపీస్. కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజే. ఇలా ఎప్పుడైనా సరే ఉత్సవ విగ్రహాలకైనా లేదా దేవతా విగ్రహాలకైనా సరే బట్టలు కొన్నప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసినటువంటి బట్టలు కొన్నట్లయితే ఈజీగా అలంకరణ చేయడానికి బాగుంటుంది. మీకు ఇప్పుడు ఎంత సైజులో ఉన్నటువంటి బట్టలు కొన్నాను విషయం ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. 3 అడుగులు ఉన్నటువంటి విగ్రహానికి అయితే ఈ వస్త్రాలు సరిపోతాయి కరెక్ట్గా. ఇలా కుట్టినటువంటి వస్త్రాలకైతే వెనకమాల కట్టడానికి తాళ్ళు లాంటివి ఇవన్నీ కూడా ముందుగానే స్టిచ్ చేసి ఇస్తారు కాబట్టి ఈజీగా అలంకరణ చేయవచ్చు. నేను గుడికి వెళ్ళిన తర్వాత స్వామివారు సమర్పించిన వస్త్రాలను అయితే కట్టారండి. స్వామివారిని చూడడానికి చాలా ముచ్చటగా అనిపించారు. ఇంకా ఆంజనేయ స్వామివారి పూజలో ముఖ్యంగా ఆంజనేయ స్వామివారికి ఆకు పూజ అయితే ఎక్కువగా చేపిస్తూ ఉంటారండి. ఆంజనేయ స్వామివారికి ఆకు పూజ అంటే చాలా ఇష్టము. మరి ఎన్ని ఆకులు తీసుకోవాలి అంటే 108 ఆకులతో అష్టోత్తరం అయితే చేస్తారండి. 108 ఆకులు కదా అని చెప్పి 108 ఆకులనే తీసుకువెళ్ళకూడదు. ఇంకొక తమలపాకుల కట్ట ఎక్స్ట్రా తీసుకువెళ్ళాలండి. ఎందుకంటే అందులో చినిగిపోయినవి చిల్లులు పడిన ఆకులు చాలా ఉంటాయి. అష్టోత్తరం చదివేటప్పుడు ఆకులను అయితే తీసి పక్కన పెట్టేస్తారు. అప్పుడు 108 సంఖ్య గల ఆకులన్నీ కూడా తగ్గిపోతాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకువెళ్ళాలి. ఇంకా మిగిలితే తమలపాకులో మాలను కూడా తయారు చేయవచ్చు. ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం కూడా ఉందండి. ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయ స్వామివారు రామయ్య తండ్రిని స్వామి ఏమిటది అని అడుగగా అప్పుడు రామయ్య తండ్రి ఇది తమలపాకు నోట్లో వేసుకుంటే నోరు ఎర్రగా పండుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పారు. వెంటనే ఆంజనేయ స్వామివారు అక్కడి నుంచి బయలుదేరి కొంతసేపటికి ఒంటి నిండా తమలపాకులు చుట్టుకొని చిందులు వేస్తూ కనిపించారట. అంత ఇష్టం ఆంజనేయ స్వామివారికి తమలపాకులు అంటే. శనిబాధలు తొలగడానికి కూడా చాలామంది ఆంజనేయ స్వామివారికి తమలపాకుల పూజ చేపిస్తూ ఉంటారు. ఇంకా పూజకు కావాల్సిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమిటి అంటే పసుపు, కుంకుమ కావాలి. ఇంకా అష్టగంధము. ఈ అష్టగంధం పూజలో ఉపయోగిస్తే చాలా మంచిదండి. 8 మూలికలతో తయారు చేసే ఈ అష్టగంధము మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఎంఆర్పి రేట్ 60 రూపాయలు ఉన్నప్పటికీ సూపర్ మార్కెట్లో కొనడం వల్ల 35 రూపాయలకే మనకి అవైలబుల్గా ఉంటుంది. అష్టగంధం పూజలో ఉపయోగించడం వల్ల మంచి సువాసన కూడా వస్తుంది. ఇంకా ఆంజనేయ స్వామివారి పూజా విధానంలో ముఖ్యమైన పూజా సామాగ్రి ఏం కావాలి అంటే సింధూరం కావాలండి. సింధూరంతో అష్టోత్తరం చేస్తారు, సింధూరంతో అభిషేకం చేయిస్తారు ఆంజనేయ స్వామివారికి. కాబట్టి ఆకుపూజ చేసిన ప్రతి ఒక్కరు కూడా సింధూరం కూడా తీసుకువెళ్ళాలి. మీరు ఇంట్లో ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేసిన, సింధూరంతో అభిషేకం చేసిన ఇవన్నీ తప్పనిసరిగా కావాలి. ఒక సింధూరం ప్యాకెట్ 50 రూపాయలండి, 2 100 రూపాయలు. ఇంకా పూజలు ముఖ్యంగా కావాల్సింది నువ్వుల నూనె దీపారాధనకు కావాలి. అలాగే అగరబత్తి, ఆరత బిళ్ళలు, ఒత్తుల ప్యాకెట్టు ఇవన్నీ కూడా ముఖ్యంగా పూజకు కావాల్సినవి. హనుమాన్ జయంతి రోజైనా లేదా మంగళ శనివారాల్లో అయినా సరే ఆంజనేయ స్వామి వారికి ఈ విధంగా ఆకుపూజ, సింధూరంతో అభిషేకము, అలాగే పంచామృతాలతో అభిషేకం అది చేయిస్తూ ఉంటారు. చాలా మంచిదండి. చాలామంది ఇన్ని వారాలు ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేపిస్తామని, ఆకుపూజ చేపిస్తామని అనుకుంటూ ఉంటారు. అందులో ముఖ్యంగా కావాల్సింది ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతాలు. ఇక వీటితో పాటుగా కొబ్బరికాయ కూడా కావాలి. అభిషేకం అనంతరము కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ నీళ్ళతో కూడా అభిషేకం చేయిస్తారు. ఆవు పాలు కూడా లీటర్ లేదా 1/2 లీటర్ అయినా కావాలండి. అలాగే ఆవు పాలను కాచి చల్లార్చిన తర్వాత తోడుపెట్టుకోవాలి. ఈ విధంగా మీకు మార్కెట్లో కూడా ఆవు పాలు, ఆవు పెరుగు విడిగా కూడా మీకు మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయి. లేదా ఇంటి వద్దనే మీరు ఆవు పాలు తెప్పించి చక్కగా కాసి తోడేసుకోవచ్చు. అలాగే ఆవు పాలు కూడా పచ్చిపాలే తీసుకువెళ్ళాలి అభిషేకానికి. పంచామృతాలతో అభిషేకానికైతే ఇవైతే కావాలండి. ఇంకా వీటితో పాటుగా ఇంకా సుగంధభరితమైన సువాసన వచ్చేటటువంటివి ఏమైనా ఉంటే అంటే పన్నీరు, రోజు వాటరు, సెంటు ఇటువంటివి ఏమున్నా సరే మీరు తీసుకుని వెళ్ళవచ్చు. ఇవి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. అభిషేకానంతరము వీటితో కూడా అభిషేకం అది చేయిస్తూ ఉంటారండి. చాలా మంచిది. ఇక వీటితో పాటుగా ఇంకా కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అంటే అగరబత్తులు కావాలి.
అగరబత్తులే కాకుండా ధూప్ స్టిక్స్ అయినా తీసుకువెళ్ళవచ్చు. ఇంకా స్వామివారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అంటే అరటిపళ్ళు అండి. ముఖ్యంగా పండిన అరటిపళ్ళను నైవేద్యంగా పెడుతూ ఉంటారు. కాబట్టి అరటిపళ్ళు కూడా కావాలి. ఇక వీటితో పాటుగా ఇంట్లో పూజ చేసినా మీరు గుడికి వెళ్ళాలనుకున్నా కూడా కొబ్బరికాయలు అయితే 5 కావాలండి. అంటే అభిషేకానికి కానీ ఇంట్లో పూజానంతరం కొబ్బరికాయలు కొట్టాలన్నా ఇంటి కుటుంబ సభ్యులు ఎవరైనా కొబ్బరికాయలు కొట్టాలనుకున్నా కూడా 5 కొబ్బరికాయలు అయితే అవసరం అవుతాయి. ఇక వీటితో పాటుగా ఆంజనేయ స్వామివారి పూజలో ముఖ్యంగా చాలామంది కూడా నిమ్మకాయలని ఆంజనేయ స్వామివారి పాదాల దగ్గర తాకించి వాహనాలు కడుతూ ఉంటారు. ఇలా చేస్తే చాలా మంచిదని. వాహనాలకే కాదండి, ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారానికి కూడా నరదిష్టి నరకోల పోవటానికి ఇలా నిమ్మకాయలు అయితే ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారానికి కూడా కడుతూ ఉంటారు. ఇంట్లో తమలపాకుల మాల వేయడం కోసం తమలపాకులు అయితే కావాలండి. ఇలా గుడిలోకైనా సరే మీరు ఇంటి దగ్గరే కట్టి తీసుకుని వెళ్ళవచ్చు. తమలపాకులు కొంచెమే ఉన్నాయనుకోండి, ఇలాగ పువ్వులు కూడా వేసి ఎక్కువగా పెద్ద మాలగా కట్టవచ్చు. ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాల అంటే ఎంత ఇష్టమో వడమాలన్నా కూడా అంత ఇష్టము. అప్పాల మాల వడమాలన్నా కూడా ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టము. మరి ఈ వడమాల ఎలా తయారు చేయాలి, ఎన్ని వడలతోటి మాలగా గుచ్చి స్వామివారికి సమర్పించవచ్చు అని పూర్తి విశేష వివరాలతో నేను ఒక వీడియో అయితే ముందుగా పోస్ట్ చేస్తున్నానండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. తమలపాకుల మాలతో పాటుగా ఎర్రటి మందార పువ్వులతో మాలగా చేసి కూడా ఆంజనేయ స్వామివారికి సమర్పించవచ్చు. ఎర్రటి మందార పువ్వులే కాకుండా ఇంకా ఏ పువ్వులైనా సరే స్వామివారికి సమర్పించవచ్చు. కానీ పూజలు ముఖ్యంగా ఎర్రటి మందార పువ్వులు, ఎర్రటి అక్షింతలు, ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది అని చెబుతూ ఉంటారు. మనం ఎన్ని పూజలు చేసినా సరే ఆ పూజలన్నీ మనకు మనమే చేసుకోలేం కదండి. గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళో ఉన్న గురువుగారిని సంప్రదించి వారి వేద మంత్రాలు చదివిన మధ్యన మన పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటాము. పూజ ఎలా చేయాలో వారు చెప్తూ దగ్గరుండి మన చేత చేయిస్తూ ఉంటారు. వేద మంత్రాల నడుమ పూజ ఎలా చేయాలని చెబుతూ మన చేత చేయిస్తూ భగవంతుని మీద భక్తి శ్రద్ధలు ఉంచేలాగా చేస్తూ ఉంటారు. ఇంతటి మహత్కార్యాన్ని మనందరి చేత చేయిస్తున్న గురువుగారికి నమస్కారం. కాబట్టి ఎప్పుడు మన పురాణాల ప్రకారంగా ఎలా ఉంటుందంటే సద్బ్రాహ్మణుడు కుటుంబానికి ఒక రోజంతా తినగలిగేటటువంటి స్వయంపాకాన్ని దానం చేస్తే మంచిది అని చెప్తారు. అందరూ కూడా అలా ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి ఒక్క పూటకైనా సరే ఒక సద్బ్రాహ్మణుడికి స్వయంపాక దానం చేస్తే చాలా మంచిదండి. మనలో చాలామంది ఇలా ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి, నెలకు ఒక్కసారి కూడా స్వయంపాక దానం చేయలేకపోవచ్చు. కానీ ఎప్పుడైనా ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా గురువు గారికి అంటే ఒక సద్బ్రాహ్మణుడికి ఒక పూట భోజనం చేయటానికి గల స్వయంపాక దానం చేస్తే చాలా మంచిదండి. స్వయంపాక దానంలో ముఖ్యంగా ఉండవలసింది ఏమిటి అంటే కూర గుమ్మడికాయ ఉండాలి. అలాగే బియ్యం. ఇన్నే బియ్యం ఇవ్వాలనే రూల్ అయితే ఏమీ లేదండి. నేనైతే కేజీ-పావు బియ్యం పెట్టాను. అలాగే కూర గుమ్మడికాయ, టమాటాలు, చింతపండు, రాళ్ళ ఉప్పు, ఇంకా 3 రకాల కూరలు. ఇక ఇవన్నీ నా శక్తి కొలది ఇవన్నీ కూడా ఒక దగ్గర సిద్ధం చేసి పెట్టుకున్నానండి. అలాగే మా పెరట్లో కాసిన 2 పప్పాస్ పళ్ళు ఉంటే అవి కూడా పెట్టాను. ఇక వీటన్నిటితో పాటుగా గుళ్ళో గురువుగారికి ఒక పంచ, కండువా కూడా తీసుకున్నాను. ఇదంతా కూడా మీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుందండి. కాబట్టి మీ శక్తి కొలది ఒక్క పూటకైనా భోజనం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇక ఆంజనేయ స్వామివారి పూజా విధానంలో పూజకు కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయం మీ అందరికి కూడా ఈ వీడియో రూపంలో షేర్ చేశాను కదండి. మీరు ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.